హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన మినప పెసర సున్నులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. చాలా తక్కువ పదార్థాలు సులభంగా తయారు చేసుకోవచ్చు. ఈ సాంప్రదాయ స్వీట్ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా అందరికీ నచ్చుతుందన్నమాట. నేనైతే ఒక గ్లాస్ మినపప్పు తీసుకొని కళాయిలో అయితే వేయించేసుకున్నాను. దోరగా వేయించుకోవాలి, సిమ్లో పెట్టి వేయించేసుకోవాలి. అంటే మినపప్పు మన నోట్లో వేయంగానే పటక్కమనాలి, ఆ విధంగా వేయించేసుకోవాలి మినపప్పుని. లేదంటే సరిగ్గా వేగపోయిందనుకోండి టేస్టీగా ఉండదు, సున్నుండ అనేది టేస్టీగా అయితే ఉండదు, కొంచెం పచ్చి పచ్చిగా ఉంటుంది, తినడానికి అంత ఇష్టపడ్డాం అనమాట. ఎంత బాగా వేయించుకుంటే అంత టేస్టీగా ఉంటుందన్నమాట. ఈ మినపప్పు కూడా చూడండి ఈ విధంగా మనం వేయించేసుకోవాలి. ఇలా వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. అలానే పెట్టేసానుకో ఆ వేడికి ఇంకా కాస్త మాడినట్టు అనిపిస్తుంది, టేస్ట్ అయితే ఉండదు, మాడిపోయిన వాసన వస్తుంది అనమాట మనం తినేటప్పుడు సున్నుండలు అనేటివి. ఇలా వేయించి పక్కన పెట్టేసుకున్నాను. అదే కళాయిలో ఏ గ్లాస్తో అయితే నేను మినపప్పు తీసుకున్నాను అదే గ్లాస్తో పెసలు కూడా తీసుకున్నాను, గ్రీన్ పెసలు కూడా తీసుకున్నాను. అలా దోరగా వేయించుకోవాలి. మనం మినపప్పు ఏ విధంగా అయితే వేయించుకుంటున్నామో సేమ్ అదే విధంగా వేయించేసుకోవాలి. ఈ గ్రీన్ పెసలు అనేటివి కూడా చూడండి కలర్ చేంజ్ అయిపోతూ ఉన్నాయి కదా, ఈ విధంగా మనం వేయించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక ప్లేట్లో అయితే పక్కన పెట్టేసుకోవాలి. బాగా చల్లారిన తర్వాత మనము మిక్సీ పట్టేసుకోవాలి. పిల్లల నుంచి పెద్దవాళ్ళకి చాలా బలం అనమాట. రోజుకు ఒక లడ్డైనా తినచ్చు, పెద్దవాళ్ళు కూడా తినచ్చు అనమాట, హెల్త్కి చాలా మంచిది. పిల్లలకనే కాదు పెద్దవాళ్ళు కూడా తినచ్చు అనమాట. చూడండి ఇలా బాగా చల్లారిపోయిన తర్వాత మనం మిక్సీ జార్లోకైతే మిక్సీ పట్టేసుకోవాలి పౌడర్ లాగా. మరీ మెత్తగా కాదు, మరీ బరగ్గా కాదు, కొంచెం వీడియోలో చూపిస్తున్నా కదా ఆ విధంగా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. లైట్గా బరగ్గా ఉండాలన్నమాట, మరీ స్మూత్ పేస్ట్ అంటే పౌడర్ లాగా కాకుండా. చూడండి రెండు చల్లారిపోయాయి, మినపప్పు చల్లారిపోయింది, గ్రీన్ పెసలు తీసుకున్నాం కదా ఆ పెసలు కూడా బాగా చల్లారిపోయాయి అనమాట. చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకోవాలి. నేనైతే మినపప్పుని ముందు గ్రైండ్ చేసుకున్నాను. చూడండి మినపప్పు అలా వేయంగానే గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మనం ఇందులో బెల్లమే వాడుతున్నాం అన్నమాట, చక్కెర అనేది వాళ్ళే, అంటే ఎందుకంటే పిల్లలకు మంచిది కాదు షుగర్ పెడితే, అందుకని బెల్లాన్ని మనం సున్నులు చేస్తున్నాం బెల్లంతో. పిల్లలకి మంచిది, మనకి మంచిది అనమాట. చూడండి ఈ విధంగా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. అలానే గ్రీన్ పెసలు మనం వేయించుకున్నాం కదా ఆ గ్రీన్ పెసలు కూడా వేయించేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ పట్టేస్తున్నాము. ఇది కూడా మనం పౌడర్ ఎలా పట్టేసుకున్నామో మినపప్పుని ఇది కూడా అలానే పట్టేసుకోవాలన్నమాట, గ్రైండ్ చేసుకోవాలి. ఇలా బరగ్గా లైట్ బరగ్గా ఉంటే సరిపోతుందన్నమాట. నేనైతే అదే ప్లేట్లోకి అయితే షిఫ్ట్ చేసుకున్నాను. ఇప్పుడు మనము 2 గ్లాసులు కదా, ఒక గ్లాస్ మినపప్పు 2 గ్లాసు పెసరపప్పు తీసుకున్నాం కాబట్టి నేను 1.5 గ్లాస్ బెల్లం తీసుకున్నాను అనమాట. ఇంకా ఎక్కువ స్వీట్ కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. రెండు వేసాం కదా, ఒకటి మినపప్పు ఒకటి గ్రీన్ పెసలు వేసుకున్నాం కాబట్టి 2 వేసుకోవచ్చు. నేనైతే 1.5 గ్లాసే బెల్లం వేసాను అనమాట. ఇలా నలగొట్టేసుకొని డైరెక్ట్ అలానే కలుపుకోవచ్చు, లేదంటే బాగా కరిగించి వేస్తేనే బాగుంటుంది అన్నమాట, అంతా మొత్తం కలుస్తుంది. నేను ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను, అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాను. కొద్దిగా అంటే గ్లాస్ కొద్దిగా అనమాట, లైట్గా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత బెల్లాన్ని అంతా మొత్తం కరిగించాలి. ఇలా కరిగేటప్పుడే కొద్దిగా నెయ్యి వేసుకున్నాను, ఒక స్పూన్ అయితే నెయ్యి వేసుకున్నాను బెల్లంలోనే. కరిగేటప్పుడే నెయ్యి వేసేసుకున్నాను. చూడండి నెయ్యి వేస్తాం కదా, చూడండి కలర్ అయితే చేంజ్ అయిపోతుంది. బాగా కరుగుతూ ఉన్నప్పుడు పొంగులాగా వస్తుంది అన్నమాట బెల్లం. అప్పుడు మనం కరిగిందో లేదో చూసుకొని స్టవ్ ఆపేసేసుకోవచ్చు. పాకం అంత అవసరం లేదు, బాగా కలిసిపోయి ఆ బెల్లం అంతా బాగా నురుగు వచ్చినంత వరకు పక్కన పెట్టేసుకో. కొంచెం చల్లారిపోయిన తర్వాత గోరువెచ్చగా ఉంటుంది కదా, ఆ గోరువెచ్చగా చూడండి అంటే ఇసుక ఏదైనా ఉంటుంది కదా వడగట్టేసుకోవాలి. బెల్లం పాకం అనేది మనం పాకంలాగా పట్టుకున్నాం కదా, బెల్లం కరిగించింది నేనైతే వడగట్టేసుకుని అందులోకి అయితే కలిపేసుకున్నాను. అందులో 2 స్పూన్లు 3 స్పూన్లు నెయ్యి కూడా వేసేసుకున్నమాట. నెయ్యి కూడా ఎక్కువ పట్టదు, అంటే స్వీట్ కూడా ఎక్కువ తినాలి అనుకున్నప్పుడు ఈ విధంగా మనం తయారు చేసి పెట్టుకోవచ్చు. చూడండి ఇలా మనం రౌండ్గా చుట్టేసుకోవాలన్నమాట. ఇలా రౌండ్గా చుట్టేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. మీకు కూడా నచ్చింది కదా ఫ్రెండ్స్, నచ్చినట్లోకి వచ్చిన లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.
చూడండి కలర్ఫుల్గా ఉన్నాయి. టేస్ట్ వచ్చి చాలా బాగున్నాయి. అలా లడ్లు చుడతా ఉంటే ఒక పక్కన అయిపోతూ ఉన్నాయి. చిన్నపిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తుందంట అనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. షుగర్ అయితే వేయలేదు. నెయ్యి వచ్చేసి 4-5 స్పూన్లు వేసాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. నోట్లో పెట్టంగానే అలా కరిగిపోతుంది అనమాట. వెన్నలాగా కరిగిపోతుంది అనమాట. నాకైతే చాలా నచ్చింది. మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా తిన్నారనమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.